హలో అందరికీ నమస్కారం. తెలంగాణలో పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే రాష్ట్రంలో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఈ యొక్క మనకి ఇప్పటికే చూసుకోవచ్చు అన్నమాట. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఏ రోజున పెంపు చేయబోతున్నారు, అలాగే అందరూ కూడా అడుగుతున్నారన్నమాట. సెప్టెంబర్లో ఎలాగో పెంపు చేయలేదు, అక్టోబర్లో పెంపు చేస్తారా, నవంబర్లో పెంపు చేస్తారా, మళ్ళీ డిసెంబర్లో పెంపు చేస్తారా, మళ్ళీ జనవరి వస్తుంది, మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది కదా. మరి పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క చాలా వరకు అయితే ఆవేదనతో ఉండడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఉద్యమాలు చేశారు, చాలా వరకు అయితే పోరాడడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకోవచ్చు, అటు ఎంఆర్పిఎస్ గారి నుంచి కానివ్వచ్చు, ఇటు వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, వికలాంగుల కమ్యూనిటీలు కానివ్వచ్చు, వీరందరూ కూడా పోరాడడం అయితే జరిగిందన్నమాట. కలిసికట్టుగా కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం కూడా అంటే ప్రభుత్వానికి అయితే చూసుకున్నట్టయితే చీమ కుట్టినట్టు కూడా అవ్వలేదన్నమాట. సో ఇప్పటి వరకు పెన్షన్దారులు అందరూ కూడా ఈ యొక్క ఆవేదన కూడా వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. 2,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా పెన్షన్, వచ్చేసి కూడా 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు. ఇప్పటికే వికలాంగులకు కానివ్వచ్చు, మరి అందరు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క మెడిసిన్కి ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. చాలామంది అయితే చాలా తీరులో కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే పెన్షన్ డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో మీరు అందరూ కూడా వేచి ఉండండి. ఈ యొక్క మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. అంటే సెప్టెంబర్ ఈ యొక్క మంత్ ఎండ్ డేస్లో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో మరిన్ని వివరాలని ఏవైతే పెన్షన్కి సంబంధించి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క సందర్భంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎన్నికల తర్వాత పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అమలు కాబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే ఈ యొక్క ఆందోళన చెందడం జరుగుతుంది. ఎప్పుడు ఇంకా ఈ యొక్క కొత్త పెన్షన్లు అమలు చేస్తారు, చాలా వరకు అయితే 57 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఓకే, ఇప్పటికే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు పెంపు చేస్తామని అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మొన్న ఈ యొక్క పెన్షన్ సంబంధించి పక్కన పెట్టి ఒకసారి మహిళలకు చూసుకున్నట్టయితే 2,500 రూపాయలు అనేది అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. సో అమలు చేస్తామని అయితే మాటలతోనే సరిపెట్టారన్నమాట. ఆ మాటలతోనే సరిపెట్టారు, కేబినెట్లో కూడా మాట్లాడారు. ఎన్నికలకు ముందే ఈ యొక్క సర్పంచ్, జెడ్పీటీసీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంటే ముందే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో అమలు చేయలేదన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలకు సంబంధించి కూడా